నా పాదాలు ఆ ఫోటోలు తీయటం జరిగింది. అవును, అప్పుడే చూసాంగా సో అందరం. వీళ్ళు ఎంత కవర్ చేసినా వీళ్ళందరూ కలిసి కుమ్మక్కయ్యి ఆ లోకల్ వాళ్ళు వీళ్ళందరూ ఎంత కుమ్మక్కయ్యి ఎంత ప్రెషర్ పెట్టినా వీళ్ళు ఊహించింది ఏంటంటే అసలు ఈ గొడవ లేకుండా నన్ను జైల్లోనే లేపేయాలనుకున్నారండి. సుప్రీంకోర్టు దయతో నేను అరెస్ట్ అయిన 24 గంటల లోపే చెప్పాలి అంటే సారీ జైల్లో పెట్టిన 24 24 గంటల గంటల లోపు. లోపే ప్రిసైజ్లీ బై 18th or 19th hour I got orders to lift me to సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్. అయితే ఇక్కడ లేదంటే ఇక్కడ నేను ఇవాళ విన్నది ఏంటంటే, మిమ్మల్ని ఇక్కడ లిఫ్ట్ చేయడానికి ముందే, అంటే May 14th మీ పుట్టినరోజు నాడు మీ ఇంట్లోంచి, హైదరాబాద్ ఇంట్లోంచి మిమ్మల్ని పోలీసులు లిఫ్ట్ చేయడానికి ముందే అక్కడ కొన్ని ఏర్పాట్లు ఏదో చేసేసారు. ఎగ్జాక్ట్ గా మిమ్మల్ని వివేక్ యాదవ్ లేపేయడానికో అని లేకపోతే మిమ్మల్ని భౌతికంగా నిర్మూలించడానికో ఏర్పాట్లు చేశారు అనేది మీరు కుట్ర జరిగిన ఆరోపిస్తున్నట్టుగా మాట నేను విన్నాను. వాస్తవం. ఏంటి ఆ ఇది వివరాలు? నేను చెప్తాను వెంకటకృష్ణ గారు, స్పష్టంగా చెప్తా. కుట్ర జరిగిన మాట వాస్తవం అని నేను అంత ఘంటాపథంగా ఎలా చెప్తున్నానంటే 14/5/21 గుంటూరు అప్పటి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అనే వ్యక్తి ఒక లెటర్ ఇష్యూ చేశాడు. ఐ విల్ జస్ట్ రీడ్ ఇట్ అవుట్. సబ్జెక్ట్ లా అండ్ ఆర్డర్ గుంటూరు డిస్ట్రిక్ట్, డాక్టర్ శ్రీకాంత్ కార్డియాలజిస్ట్ జీజీహెచ్ గుంటూరు, directed to be available at GGH at any time for treatment of emergency, orders issued. అంటే స్పెసిఫిక్ గా ఒక డాక్టర్ పేరు కలెక్టర్ మెన్షన్ చేసి ఆ కార్డియాలజిస్ట్ ని రెడీగా ఉండమంటాం. సబ్జెక్టు రిఫరెన్స్ అరైజ్డ్ అన్నాడు, అంటే అవసరమైందని. ఎవడు చెప్పాడు ఈ కలెక్టర్కి అనేది ఫస్ట్ పాయింట్. సజ్జలు చెప్పాడా, లేకపోతే సునీల్ చెప్పాడా, ఆంజనేయ చెప్పాడా, ఎవరు చెప్పారు ఇది ఇమ్మని? అసలు ఇది ఎప్పుడు ఇచ్చాడు? నేను నెక్స్ట్ పేరా చదివితే దీని వెనకాల కుట్రను నేను మీకు 2-3 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయగలను. సబ్జెక్ట్ ఏమి రాశాడంటే, అండర్